స్తోత్రం. బాప్తిసం అంటే నీటిలో మునిగైతే అయిపోయింది కదా అనుకుంటే కానీ మనం బట్టలు ఉతుక్కున్నంత సులువు కాదు. ఒప్పుకోవాలి క్రీస్తు ముందు. నువ్వు త్రాగుబోతువైతే నేను ప్రభువా నేను త్రాగుడికి బానిసని ఒప్పుకోవాలి. నువ్వు దొంగవైతే ప్రభువా నేను దొంగలని ఒప్పుకోవాలి. నువ్వు వ్యభిచారమైతే నేను వ్యభిచారాన్ని ఒప్పుకుని ప్రభువా నేను ఈ దినం నుంచి నా జీవితాన్ని నీ కొరకే పరిశుద్ధంగా జీవిస్తానని క్రీస్తు న్యాయపీఠం ఎదుటి మనందరం ఏం చేయాలంటే తీర్మానం తీసుకోవాలి. అందుకని దేవుడు అంటున్నాడు కదా, నేను నీ దేవుడిని యెహోవాను, నేను పరిశుద్ధులను కనుక నీవు పరిశుద్ధంగా జీవించాలి. ఇప్పుడు నాకు ఇంటి పేరు ఉంటుందండి, నా ఇంటి పేరు ఏమవుతుంది, నా కొడుకు కూడా అదే ఇంటి పేరు అవుతుంది, నా భార్య కూడా ఇంటి పేరు అవుతుంది. అంటే ఒకరి నుంచి ఒకరు మనం పొందుకుంటున్నప్పుడు మన దేవుడి నుంచి మనము కూడా పొందుకుని పరిశుద్ధతను కాపాడుకోవాలి. మనం ఈ పరిశుద్ధతను మనం కాపాడుకోవాలంటే దుష్టులతో మనం సాంగత్యం చేయకూడదు, ఈ లోకంలో సాంగత్యం చేయకూడదు. ఈ పాపము లోకం నుంచి దేవుడు మనలను వేరు పరచి ఉన్నాడండి. దేవుని స్తోత్రం. ఎందుకొరకంటే మనము నీతివంతులుగా జీవించాలని ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా మనలను కొని మన పాపములను కడిగి పరిశుద్ధులుగా చేసి మీరు ఈ లోకంలో జీవించినంత కాలము పరిశుద్ధత కలిగి జీవించమన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు అలా జీవిస్తున్నామండి మనం. ఈరోజు మన జీవితాలు ఎలా ఉంటుంది? ఈరోజు మన జీవితం నిమిషానికి ఒక రకంగా మారిపోతుంటుంది. మన జీవితం బలహీనం అయిపోతే ఒక రకమైన భక్తి ఉంటుంది మనలో, డబ్బు నుండి ఒక రకమైన భక్తి, డబ్బు లేకపోతే ఒక రకమైన భక్తి. దేవుడి స్తోత్రం. దేవుడు ప్రతిదీ కూడా గమనిస్తున్నాడు. అందుకే వాక్యం అంటది కదా, దేవుడు ఆకాశం నుండి నరులందరినీ కూడా పరిశీలిస్తున్నాడు అంటారు, చూస్తున్నాడు. ఆయన ఎవరు ఎలా ఉంటున్నారు, ఎవరు ఎలా జీవిస్తున్నారో, ఎవరి భక్తి ఎలా ఉంటుందో, ఎవరు ప్రార్థన ఎలా ఉంటుందో, ఎవరు యథార్థత కలిగి ఉన్నారో, దేవుని వద్ద నుంచి పొందుకున్న పరిశుద్ధతను ఎలా కాపాడుకుంటున్నారో దేవుడు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటాడండి. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పరిశుద్ధం నుండి మళ్ళీ మనం బయటికి వెళ్ళిపోయిన తర్వాత మన జీవితాలు పాత జీవితాలుగా గత జీవితంగా ఉంటే మన భక్తి వ్యర్థం. మన బాప్తిసం తీసుకుంటే వ్యర్థం. బాప్తిసమును తీసుకున్న తర్వాత మన బ్రతుకులు మారాలి అంటే క్రీస్తు వలె మనల్ని మనం రూపాంతరపరచుకోవాలి. అంటే నీ శత్రువుని ప్రేమించాలి, నీ శత్రువు గారు ప్రార్థన చేయగలగాలి, వాడు దాహం కలిగితే వాడికి దాహానికి నీళ్ళు ఇవ్వాలి, వాడు ఆకలి కొని ఉంటే వానికి భోజనం పెట్టమని వాక్యం సెలవిస్తుంది. మనం అలా చేస్తామండి, చేస్తామా? మన మనసు ఒప్పుకోవాలి. మన ఏమనుకుంటాం తెలుసా, నేను ఎందుకు పెట్టగలిగి, ఆ రోజు నువ్వు ఇలా మాట్లాడావు కదా, మన ఆ రోజు గుర్తు లేదా అని మనం మనలను హెచ్చించుకుంటూ దిగజారిపోతున్నాం. ఈరోజు మన జీవితాన్ని మనం క్రీస్తు కొరకు కట్టుకోవాలి కానీ మనుషుల కొరకు కాదండి. దేవుని స్తోత్రం. ఇంకొక మాట చూద్దాం. లేవీయులకు రాసిన కాండం 19వ అధ్యాయం 2వ వచన భాగం. 19:2. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడిని యెహోవానగు నేను పరిశుద్ధుడనే ఉన్నాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు మా నాన్నగారికి ఒక 2 సెంట్ల భూమి కానీ 2 ఎకరాల పొలం కానీ ఉందనుకో, అది ఎవరిదవుతుందండి? కొడుకుగా నాదే కదా. అంటే తండ్రికి ఉన్నది ఏదైనా కానీ తన పిల్లలకే సంక్రమిస్తారు. అంటే మన తండ్రిలో ఉన్నది ఏంటంటే పరిశుద్ధత. దేవుని స్తోత్రం. మన పరమ తండ్రి ఇక్కడ మాట్లాడుతున్న మాట, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడిని యెహోవానగు నేను పరిశుద్ధుడు. అంటే మన తండ్రి పరిశుద్ధుడు అంటే మనం పరిశుద్ధులమా కాదా? మరి మనం పరిశుద్ధంగా జీవిస్తున్నామండి. ఈరోజు మన పరిశుద్ధతను చూసి సమాజం గుర్తిస్తుందా? మన పరిశుద్ధతను బట్టి సమాజంలో అనేకులు మారు మనసు కలిగి జీవిస్తున్నారా? మన పరిశుద్ధతను బట్టి సమాజము మీరు క్రీస్తు బిడ్డలని గుర్తిస్తుందా? అంటే మన పరిశుద్ధత ఎలా ఉంది ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? మాటలో స్పీడ్గా చెప్తున్నాను, అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని అంటున్నాడైనా, నేను పరిశుద్ధులను కనుక నా పిల్లలైన మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు నాకు 2 ఎకరాల భూమి ఉందనుకో, అది నా పిల్లలకే కదా. తండ్రిగా నేను అంటాను కదా, నా తర్వాత 2 ఎకరాల భూమి నీకే. నేను ఎలాగైతే నా బిడ్డలకి చెప్తానో మన దేవాది దేవుడు కూడా అదే అంటున్నాడు, మీరు పరిశుద్ధులై ఉండవలెను. ఎందుకనగా మీ తండ్రి పరిశుద్ధుడు.
మీ తండ్రి నోటి నుంచి వచ్చే మాట పరిశుద్ధం, ఆయన క్రియలు పరిశుద్ధం, ఆయన ఆలోచనలు పరిశుద్ధం. ఆయన ఏమి చేసినా పరిశుద్ధతతో కూడిన పనులు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తుంటాం అంటే మనుషులు మాటలు వింటాం, దేవుని మాటలే పెడచెవిన పెడతా ఉంటాం. ఆదివారం విన్న వాక్యం సోమవారానికి గుర్తుండదు, వచ్చే శుక్రవారం వాక్యం ఆదివారానికి గుర్తుండదు. అంటే మన భక్తి ఎలా ఉంది ఈరోజు? మరి ఎలాంటి పరిశుద్ధత కలిగి జీవిస్తుంది ఈరోజు అంటే మన హృదయాన్ని దేవునికి పూర్తిగా మనం సమర్పించట్లేదు. దేవుని స్తోత్రం. దేవుడు అడుగుతున్నాడు కదా, నీ హృదయం పరిపూర్ణంగా కావాలంటున్నాడు. అదే నీవు నాకు అర్పించి అర్పణ అంటాడు ఆయన. దేవుని స్తోత్రం. కానుకలు కాదు, నీ ఆస్తి కాదు, నీ డబ్బు కాదు, నీ హోదా, నీ పరపతి కాదు, కానీ నీ పరిపూర్ణమైన హృదయాన్ని దేవునికి సమర్పించడమే అర్పణ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇక్కడ దేవాతి దేవుడు అన్నాడు పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. మనలో డబ్బు కోరుకోవట్లేదండి, మనల్ని ఉద్యోగస్తులను చూడాలని కోరుకోవట్లేదు, లేదంటే మనల్ని మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. దేవుడు ఎలా ఉండాలని కోరుకున్నాడో ఆ దేవుని కోరిక చెప్పుని మనం ఉంటున్నామా? ఈరోజు క్రియలు జరగట్లేదండి, నాకు స్వస్థత రావట్లేదండి, నా జీవితంలో అద్భుతం జరగట్లేదంటే దేవుడు కోరుకున్నగా ఆయన కోరుకునే విధంగా నీవు ఉంటేనే కదా, ఆయన ఆశపడినట్లు నీ జీవితం ఉంటేనే కదా, నువ్వు దేవుడికి నీవు పరిపూర్ణంగా సమర్పించుకుంటేనే కదా. ఈరోజు మన జీవితం సమర్పణ జీవితం ఎలా ఉంది ఈరోజు? హల్లెలూయా. మనం అంటూ ఉంటాం కదా, బ్రదర్ నీకేం తెలుసు నా భక్తి? నాకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆకాశం నుండి నరులందరినీ పరిశీలిస్తున్న దేవుడు, ఎవరు యథార్థత కలిగి జీవిస్తున్నారో, ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారో నిత్యం కూడా చూస్తున్న దేవుడు. హల్లెలూయా. అందుకని ఈరోజు మనం మాట్లాడుకునే మాట, మన దేవుడు ఈ లోకంలోనికి పరిశుద్ధులుగా జన్మించాడు యేసు ప్రభు. అవునే కాదా? మనలాంటి జన్మ జన్మించలేదేనా? మన జన్మకు ఆయన జన్మకు ఎంత వ్యత్యాసం ఉందంటే, మన తల్లి గర్భంలో విడుబడిన దినం నుంచి కూడా మనం పాపంలోనే ఉన్నాం, కానీ ఆయన జన్మలో పాపము లేదండి. దేవుని స్తోత్రం. అంటే దేవుడు అదే కోరుకుంటున్నాడు. నికోదేముడు అంటాడు కదా, నికోదేము అంటాడు కదా, మరలా నేను ఎలా జన్మించాలయ్యా పాపం లేదంటే, అప్పుడు దేవుడు అంటాడు అనమాట, మనలో పాపాన్ని మనం ఒప్పుకుని విడిచిపెడితే దేవుడు మన జీవితం మరలా నూతనపరిచే దేవుడు. అవునా కదా? ఒప్పుకుంటాం కానీ విడిచిపెట్టాం, మనం కప్పుకుంటాం మనం. అవునా కదా? ఏం చేస్తామంటే ఎందుకు ఒప్పుకోవాలండి, నేను ఎవరికి చెప్పుకోవాలి అని మనం అనుకుంటూ ఉంటే, కానీ దేవుడు అంటాడు కదా, దావీదు చేసిన పాపముల నుంచి దావీదుని మళ్ళీ పరిశుద్ధతలోకి దేవుడు నడిపించాడు. దేవుని స్తోత్రం. దావీదు కూడా పాపం చేసిన వాడే, దావీదు కూడా దేవుని మొక్కలు చూడలేకపోయేవాడే, ప్రభుని పిలవడానికి కూడా అర్హత కోల్పోయిన వ్యక్తినే మరలా దేవుడు అన్నాడంటే నా ధ్యానుసారమైన ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. ఎందుకని అలా జరిగిందంటే, దావీదు ఒప్పుకుని విడిచిపెట్టి పశ్చాత్తాపడ్డాడు. తను ఏడుస్తుంటే ఆ గదిలో నీటిలో తన బరువు తేలుతుండేదంట. హల్లెలూయా. అంటే మన ప్రార్థన ఎలా ఉందో చూడండి సార్. మనం అంత కఠినమైన ప్రార్థన చేయగలుగుతున్నామా? లేదంటే దేవుడి దగ్గర మనము అలా ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతున్నామా? పశ్చాత్తాపం వేరు, ఒప్పుకోవడం వేరు. హల్లెలూయా. పశ్చాత్తాపము ఆ హృదయం రావాలంటే దేవుడు మనకి అనుగ్రహిస్తేనే. ఆ హృదయం రావాలంటే దేవుని సన్నిధిలో నువ్వు ఎంత కృంగిపోవాలంటే, ప్రభువా నేను చేసిన పాపాలను నేను నిన్ను పిలవలేకపోతున్నాను, ప్రభువా నీ స్వరం వినలేకపోతున్నాను, నీ మాటలు వినలేకపోతున్నాను. కానీ మనం ఏమనుకుంటామంటే ఈ ఆధారం కావాలి, ఇంకొక ఆధారం చూసుకున్నాను. అవునా కాదా? దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. దేవునికి సమయం ఇవ్వడానికి మనకి చాలా ఆలోచిస్తూ ఉంటాం. మనం ఏదైనా పెళ్లికి వెళ్ళాలనుకో, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకో 2 గంటలకు నాకు వెళ్ళిపోతాం మనం. మరి మన పరిశుద్ధులైన దేవుని దగ్గరికి రావాలంటే ఇంకా ఎలా మనం ఆలోచన చేసుకుందాం, ఇంకా ఎంత బిఫోర్గా మనం ఉండాలి. ప్రభువుని యేసుక్రీస్తు వరక తెల్లవారుజామున 3ంటికి కొండ మీదకి వెళ్ళి ఏకాంతమైన ప్రార్థన చేసేవాడు. ఎంతమంది ఏకాంత ప్రార్థన చేస్తామండి? మనం 3ంటికి లేసి 3 కాదు కదా, 6 అయినా రావాలి. సెల్ ఫోన్లో అలారం పెట్టుకుంటాం, అలారం ఉంటుంది, మళ్ళీ బంద్ చేస్తాం, మళ్ళీ అలారం పెట్టుకుని మళ్ళీ చక్కగా నిద్రపోతూ ఉంటాం.
చూసారా? మన భక్తి ఎలా ఉంది, మన జీవితాలు ఎలా బాగుంటాయి, మనం ఎలా బాగుపడతాం, మన రోగాలు ఎలా పోతాయి. మనం అనుకుంటున్నాం కదా, ఆదివారం చర్చికి వెళ్తే ఒక మాట ఉంటుంది కదా, నీ మందిర ఆవరణలో ఒక దినములుగా 1000 దినములు వేసేస్తా. మనం ఏమనుకుంటామంటే ఒక రోజు నుంచి 1000 రోజులు ఆధారపడిపోయిందా అనుకుంటాం. అక్కడే ఒక లాజిక్ కొండ కింద చదివితే 1000 దినాలు కూడా రోజుతో సమానం ఉంటుంది. అలాగే మనం తెలివి ఎలా ఉంటుందంటే ఒక్కరోజు అంటే చాలు ప్రభు, 1000 రోజులు వెళ్ళిపోయినంటే నేను అనుకుంటాం. మన కింద వాళ్ళకి ఎందుకు చదవమా కింద అంటాడు, ఒక లాజిక్ అనమాట. అలాగే ప్రియ దేవుని పిల్లలరా, ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధంగా మనం జీవించినప్పుడు ఈ లోకం మనల్ని ద్వేషిస్తూ ఉంటుంది. మనకి కష్టంగా ఉంటుంది మాటలు తీసుకోవడం, చాలా బరువైన మాటలు మనకు తగులుతూ ఉంటాయి. ఈ లోకం ఎంతకాలం మనం వేధిస్తూ ఉంటుంది. ప్రభువుని యేసుక్రీస్తు పరిశుద్ధుడేనే కదా ఆయన మీద నిందల మోపడం మొదలెట్టింది సమాజం. ఆయనను దొంగగా చిత్రీకరించాలని కొద్ది సమాజం, ఆయన చేస్తున్న అద్భుత కార్యాలను బట్టి, ఆయన నడుస్తున్న ఆ పరిశుద్ధమైన నడకను బట్టి శాస్త్రులు పరిశుద్ధులు అందరూ ఏమన్నారంటే ఆయన మీద నేరారోపణ చేస్తున్నారు. దేవుని స్తోత్రం. అందుకే ఆయన వాక్యం ఉంటుంది కదా, నీతివంతునికి కలుగు శ్రమలు అనేకం. నువ్వు ఎప్పుడైతే నీతిగా జీవించాలనుకుంటావో ఎక్కడో ఉన్న అపవాదిగడు పరిగెత్తుకొని వచ్చేస్తాడు నీ దగ్గర. హల్లెలూయా. వాడు వచ్చి నీ జీవితాన్ని తల క్రిందులుగా చేస్తుంటాడు. ఇంకా నీ జీవితం గత జీవితాన్ని ఇంకా అదే తీసుకొస్తుంటాడు. నువ్వు క్రీస్తులో నువ్వు ఎలా జీవిస్తున్నావు ఆ జీవితాన్ని ఏం చేస్తాడంటాడు, మార్చివేసి నేను ఒక దొంగగా చిత్రీకరిస్తుంటాడు. అందుకే అక్కడగా మనం చదువుకున్న వాక్యంలో అపవాదితో మనం చూడకూడదంట. దేని కొరకు? అబద్ధ సాక్షులు పలికించేవాడు. మనలను మోసకరమైన వ్యక్తులుగా మనం చిత్రీకరించేవాడు. అపమంచుని ఎంత చక్కగా మోసం చేశాడంటే ఆ పండు తింటే అమరులు అయిపోతారు. అప్పటి వరకు ఆ పండుగకి అందంగా కనిపించలేదంట. ప్రతిరోజు చెట్టు కింద ఉన్నారా, చెట్టు కిందే పండుగలున్నారు, తిరుగుతున్నారు, ప్రతిరోజు చూస్తున్నాడు. వాడు ఏం చేశాడంటే ఒక కనిపెట్టి అంటారు తెలుసా, మ్యాజిక్ అంటారు. మ్యాజిక్ ఉన్నది లేనట్టుగా చూపిస్తుంటారు. వీడు అపవాడు ఏం చేశాడంటే ఆ రోజు ఆ పండుగకి రమ్యంగా చూపించాడు, అందంగా. ఎలాగైపోయారంటే అట్రాక్ట్ అయిపోయి ఆ పండుగకి చూడగానే పండు తినేయాలి. మనం అనుకుంటాం లేదా, ఏదైనా మనకి నచ్చిన వస్తుందనుకో అటు ఇటు చూస్తే ఎవరేమనుకుంటారో ఆలోచించు, ఏం చేస్తాం, గుడికి వదిలేసేస్తాం. అపవాడు ఏం చేశాడంట, అంతవరకు వాళ్ళ కన్నులకి దాన్ని వేరే రకంగా కనబడితే ఆ రోజు ఏం చేసింటే రమ్యంగా చూపించడని ఆది కాండంలో మనం చదువుకుంటాం. మనం పరిశుద్ధతని ఎక్కడ కోల్పోతామంటే ఈ నేత్రము ద్వారా కోల్పోతాం. అందుకే నేత్రాశ్రమం కూడా అంటాడు. దావీదు పాపంలో పడిపోవడానికి గల కారణం ఈ కన్నే. బెత్షెబని ఎప్పుడైతే చూశాడో తన హృదయ ఆలోచన మారిపోయి, అవునే కాదా? సంశోధ బలవంతుడే తన కన్నుని ఎప్పుడైతే చూస్తే తన అందగత్తని తను ప్రేమించాడో తన ప్రేమలో మోసపోయాడో లేదా? పాపం అనేది ఎక్కడి నుంచి మొదలవుతుందంటే మన చూపు నుంచి మొదలవుతుంది. దేవుని స్తోత్రం. చూసి ప్రతిదీ నాకే కావాలనుకుంటాం. అది ఎలాంటిదైనా కానీ అది నాకే కావాలి, దాన్ని నేనే పొందుకోవాలి. నేను పరిశుద్ధత కోల్పోయిన పర్లేదు కానీ అది నాకు కావాలనుకుంటాం. అందుకనే దేవుడు అంటారు కదా, నీ పొరుగువాడు నేను ఆశించకూడదని ఆయన రాయించాడు. 10 వాగ్దానాలను మనం చూస్తాం. ఆ నిర్మకాండంలో 10 వాగ్దానాలు చూసినప్పుడు నీ పొరుగువాడిని దాసినైనను దేనినైనా కూడా ఆశించకూడదు. కానీ మనం ఏం చేస్తుంటాం, చూసిన ప్రతిదీ మనకి కావాలి. అబ్బా ఆ ఇల్లు బాగుందని అలాగే ఉండేదే అంత బాగుందో, ఆ సిస్టర్ వేసుకున్న బట్టలు చాలా బాగున్నాయి, ఆ వస్త్రంలో ఉండి ఎంత బాగుందో. ఏం చేస్తున్నామంటే మన కళ్ళు కూడా మనలను పాపంలో నడిపిస్తే మన పరిశుద్ధతను కోల్పోయే విధంగా మనం మార్చివేస్తాయి. అందుకనే నేత్రాలు మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. పరిశుద్ధంగా ఉండాలంటే ఈ కన్ను కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఈ దేవుడి అనుగ్రహించిన ఈ దేహాన్ని కాపాడుకోవాలంటే, మన పరిశుద్ధతను కాపాడుకోవాలంటే మొదటి ఈ కళ్ళను కూడా మనం కాపాడుకోవాలి. అందుకని అంటున్నాడు కదా, నేను మీ దేవుని యెహోవాను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధంగా జీవించాలి. అది దేవుడు మనకి ఇచ్చిన ఆస్తి అనుకో, నువ్వు ఏదైనా అనుకో. మన ఎంతసేపు ఏమంటే ఆరోగ్యం కావాలి ప్రభావ, 100 సంవత్సరాలు బ్రతికేయాలి. ఎవరికన్నా 100 సంవత్సరాలు బ్రతికేయాలి. లేదంటే నాకు ఉద్యోగం ప్రభావ, నీ పరిశుద్ధత హ్యాపీగా కావాలి. ఏది కావాలో దాన్ని మనం విడిచిపెట్టుకుంటున్నాం. ఏది మనకి అవసరమో
ఏది అయోగ్యమైనదో దేవుడి వాక్యం ఉన్న మాట ఇవన్నీ కూడా ఆయన అంటాడు కదా, యోచించి తెలుసుకోమంటున్నాను, రుచి చూడాలి మనం. ఇప్పుడు భోజనం చేసినప్పుడు ఏం చేస్తాం, వండేటప్పుడు స్త్రీలు రుచి చూస్తారు లేదా, సాగు సరిపోయిందో లేదా, యెహోవా ఉత్తముడైన ఆయనని రుచి చూసి మనం గుర్తు తెలుసుకోవాలి. హల్లెలూయా. మనం బంగారం కొంటాం, బంగారం కొనేటప్పుడు ఆల్మార్క్ చూసుకుంటాం, ఈ వేలికి ఉంగరం సరిపోతుందనే చూసుకుంటాం, బట్టలు కొనేటప్పుడు ఈ బట్టలు నాకు సరిపోతుందేమో మనం వాటిని ధరించి చూసుకుంటాం. మరి మన జీవితం బాగుండాలంటే ఎలాంటి దేవుడు కావాలో, ఎలాంటి దేవుడిని మనం ఆశ్రయించాలో, వెంబడించాలో మరి చూసుకుంటాం. ఈరోజు మనం ఎవరో చెప్పింది చేసేస్తుంటాం. మనం కష్టం రాగానే దేవుని మర్చిపోతాం, సేవకుని మర్చిపోతాం, సంఘం మర్చిపోతాం, పరిగెడుతూ ఉంటాం. అక్కడికి వెళ్తే చింతకాయల మంత్రాలు రావాలంటే అక్కడికి వెళ్ళిపోతాం. ఇంతకాలము దేవుని సన్నిధిలో ఉండి దేవుని సేవకులు చేసిన ప్రార్థన వ్యర్థమైపోతుంది, నీ భక్తి వ్యర్థమైపోతుంది. మనం అంటాం కదా, తర్వాత పాస్టర్ గారు వాళ్ళు ఎవరు చెప్తే నా అంతరంలో మార్చేస్తూ ఉంటాం. మన దేవుని స్తోత్రం. మన మనసు అలా ఉంటుంది. మన మనసు నిలకడగల మనసు కాదు, మంది నిమిషానికి ఒక రకంగా మారిపోతుంటుంది మన మనసు. ఈరోజు చూడండి, భారతదేశంలో జరుగుతున్న విషయాలు చూడండి. ఒక విషయాన్ని గుర్తు చేస్తాను, జార్ఖండ్లో అలా కలవడం ఉందండి భారతదేశంలో. ఎందుకంటే అక్కడ క్రైస్తవులను ఓడ్చుకొని పోస్తారండి. ఒక 2-3 నెలల క్రితం చూసుకుంటే పాస్టర్లు దొరికినట్టు చంపేశారండి. మనం చాలా సుఖంగా ఉన్నాం, ఇక్కడ మంచిగా కూర్చుని వాక్యం వింటున్నాం అని కొడుతున్నారు. ఈరోజు భారతదేశం చరిత్రలో ఉందంటే క్రైస్తవుడు అనేవాడి దేశంలో లేకుండా చేయాలి. చూడండి ఎలా ఉందో ఈ భారత ప్రభుత్వం. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఉందంటే క్రైస్తవులు అంటే ఎలా ఉందంటే దొంగలు. మేము చెప్తున్నాను, టెర్రరిస్టులు అంటే ఘోరంగా క్రైస్తవులు మారుస్తున్నారు ఈరోజు. ఎందుకంటే ఇంకా క్రీస్తు రాకడ ఆసన్నమైంది ఈరోజు. హల్లెలూయా. ఆయన త్వరలో రాబోతున్నాడు కాబట్టి 7 శ్రమలను మనం అనుభవించబోతున్నాం. క్రైస్తవులు నిలకడ కలిగి జీవించాలి, క్రైస్తవులు ఏక మనసు కలిగి జీవించాలి. ఈరోజు వార్తలు ఉంటే ఉన్నాయి, పోతే పోనీ క్రీస్తు వరకు బ్రతకాలి. అదే అపోస్తలుడైన పౌలు ఎంతో రాష్ట్రం కలిగి అంటాడు, చావైన బ్రతికేది క్రీస్తే, నేను బ్రతికితే క్రీస్తు కోసం బ్రతికాను, చనిపోయిన క్రీస్తు కొరకు చనిపోతాను. దేవుని స్తోత్రం. ఈ తీవ్రత ఈ ఆఖరి దినాల్లో మనందరికీ ఉండాలి. వరుస ఈ అంశకాల దినాల్లో ఈ ప్రభుత్వం మన పీకి మీద కత్తి పెట్టి నువ్వు క్రైస్తవుడికి జీవిస్తావా, మేము చెప్పినట్టుగా జీవిస్తున్నట్టు నువ్వు నా పేక కోసిన క్రైస్తవుడికి జీవిస్తున్నా చెప్పే దమ్ము ధైర్యం ఈరోజు ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. హల్లెలూయా. నీ దగ్గరికి ఓటు అడగడానికి వచ్చినప్పుడు చాలా మంచిగా వస్తారు. అమ్మా అయ్యా తల్లి అని ఓటు అడుగుతారు. ఓటు వేయించుకున్న తర్వాత అరే అది క్రైస్తవుడు అభ్యాసం వచ్చి అందుకనే దేవుడు మీకు ఒక ఆలోచన ఇచ్చాడు, మీకు జ్ఞానాన్ని ఇచ్చాడు. మీరు ఎలా నడవాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో, మీ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో దేవుడు మీకు చక్కని మార్గాన్ని చూపించాడు. నరుడంత ఎంతైతే భారం అయితే మొయ్యగలుగుతాడో అంతే భారం దేవుడు మనం ఎత్తి మీద పెట్టాడు. 50 కేజీల మోసం 100 కేజీలు మోయలేని రూల్ లేదు. ఎవరి శరీరానికి తగినట్టుగా వస్త్రాలు ఉంటాయి, ఎవరి శరీరానికి తగినట్టుగా వాడు భోజనం చేస్తూ ఉంటాడు. అదేవిధంగా దేవుడు అంటాడు కదా, నరులు ఎంతైతే భారం అయితే మొయ్యగలుగుతారో అంతే ఉంచాడంట. దేవుడు ఇంకా ఏమంటాడంటే ఆ భారంలో నుంచి నువ్వు బయటికి వచ్చే మార్గాలు కూడా దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన పరిస్థితులు మనం గమనిస్తూ ఉండాలి. చర్చకు వచ్చాము వెళ్ళిపోయాలంటే కాదు, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో పరిశుద్ధతను బట్టే మనకి అర్థమవుతుంది. మనకి పరిశుద్ధత అనేది లేకపోతే ఈ సమాజం నిన్ను ఒకప్పుడు త్రాగబోతుగా చూసింది, కానీ క్రీస్తులోనికి నువ్వు మారగానే ఏమంటారు తెలుసా, అరే ఆడు మొన్నటి త్రాగబోతారా ఈరోజు పెద్ద పరిశుద్ధుడైపోయి క్రీస్తు బిడ్డ అయిపోయి అంటారు. ఎన్ని అన్నా కానీ ఒక చిరునవ్వుతో మనం స్వీకరిస్తాం. దేవుని స్తోత్రం. ఎన్ని నిందలేసినా ప్రభుని యేసు క్రీస్తు మీద నిందలేని సమాజం, ఆయన బిడ్డలమైన మనము ఈ నిందలను బయట కూడా మనకి ఆశీర్వాదమే. మనం అనుకుంటాం కదా, ఎందుకు నేను భరించాలి, ఎందుకు నేను వారి మాటలు నేను స్వీకరించాలి. ఎందుకంటే దేవుడి రాకడలో ఇలాంటివి ఎన్నో చూస్తూ ఉంటాం మనం.
వీటన్నిటిని కూడా మనం ఓర్చుకుంటూ సహించుకుంటూ క్రీస్తు శిలువ మోసుకుంటూ మనం ముందుకెళ్ళిపోవాలంటే. హల్లెలూయా. అందుకని దేవుడు అంటాడు కదా, ఇలాంటి సమాజంలో మీలో ఉన్న పరిశుద్ధతను చెడగొట్టేవారు చాలా మంది ఉన్నారు, వారికి దూరంగా జీవించమంటున్నాడు. హల్లెలూయా. ఆ మాట మనం మరొకసారి చదవండి. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును దుష్టునితో నీవు కలవకూడదు. దుష్టుడు అచ్చేపు మన పక్కనే ఉంటాడంట. ఎప్పుడు ఎలా చెడగొడతామో మన చెవులు ఏదో ఒక మాటను, వార్తను తీసుకొచ్చి, అరే నేను పక్కింటి ఎలా వెళ్ళగానది, పొలం వెళ్ళగానది, సొమ్ము ఎలాగన్నాడు, లేదు నువ్వు కర్ర తీసుకో, కట్టె తీసుకో. వాడు మన పరిశుద్ధతను పోగొట్టడానికి రకరకాల కుయుక్తులు పనుతూ ఉంటున్నాడు. ఏదో రకమైన ఆలోచనలు, ఏదో రకమైన నేను భక్తిని చెడగొట్టేలా, క్రీస్తు నిన్ను దూరం చేసేలా, సంఘాన్ని దూరం చేయాలా, సేవకుల మధ్యలో నిన్ను అవమానపరచాలా అని వాడు ఎన్నో రకాలుగా, లేదంటే మీ సేవకుల గురించే చెప్పొచ్చు, మీ సేవకుడు అలాంటి వాడు. కానీ మన తండ్రి మాట ప్రకారం మనం ఏం చేయాలి తెలుసా? మా సేవకుల సంగతి మనకు తెలుసు. ఎందుకు తెలుసా? సేవకులు వారు మన కొరకు అనేకమైన అవమానాలను అనుభవిస్తూ, అనేక శ్రమలను భుజాలు మోస్తూ, సంఘ క్షేమాభివృద్ధి కొరకు నిరంతరం ప్రార్థించేవాడు సేవకుడు. హల్లెలూయా. ఈ గొర్రెలను కాయటం అంటే చిన్న విషయం కాదండి. ఒక గొర్రె అడ్డిపోతుంటుందో, గొర్రె అడ్డిపోతుంటుంది. ఈ గొర్రెలను కాపరిగా దేవుడు నిలబెట్టాడంటే ఆయనకి ఎంత బాధ్యత అప్పగించాడో. కానీ మనం ఏం చేస్తుంటాం? సంఘానికి రాలేదని ఒక రోజు ఎందుకు రావాలని అడిగితే తప్పు, సంఘానికి రాకుండా ఎక్కడికి వెళ్ళామని అడిగితే తప్పు. ఏమ్మా ఈరోజు అసలు నువ్వు ఉపవాస ప్రార్థనకు రాలేదన్నా తప్పే. సేవకులు ఎందుకొరకి మాట్లాడతారంటే మన భక్తి కొరకే, మనం యథార్థత కొరకే, మనం ఈ నీతివంతులు ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో మొదటి ఉండేది సేవకులు. ఒక విద్యార్థి సరిగ్గా చదవకపోతే తల్లిదండ్రుల కంటే ముందు ఉపాధ్యాయుడు అడుగుతాడు, కొడతాడు, దండిస్తాడు, ప్రార్థన చెప్తాడు. సేవకుడు కూడా ఈక్వల్ టు టీచరే. హల్లెలూయా. అందుకని ఈరోజు మన యథార్థతను కాపాడుకునే విషయంలో రాజీ పడకూడదు మనం. హల్లెలూయా. చెప్పులు పోతే చాలా విషయాలు ఉన్నాయి. సంఘాలని ఎలాగైతే మోసగిస్తారో, ఆశ పెట్టి మన ఆకలి తీర్చి, ఇలాంటివన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయి. మనం చూసుకుంటూ పోతే, మనం లొంగిపోతే మన జీవితం నాశనమే. అపవాదం ఏంటంటే నువ్వు పలానా చోటకు వస్తే నీకు పలానా వేస్తావు, ఆశ చూపిస్తున్నాడు. అవ్వంకి ఏదైతే ఆశ చూపించాడో నీకు కూడా ఎరేస్తూ ఉంటాడు నీకు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మన పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో ఒకరి మాటను మనం వినకూడదు. మన దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు పరిశుద్ధులుగా ఆయన ఉండాలి అని ఒక నిబంధన పెట్టాడు. ఆ నిబంధన ప్రకారం మనం జీవించాలి. దేవుడి స్తోత్రం. మోషేకి ఎలాగైతే ఆ 10 ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ఆజ్ఞల వరకు జీవించాలని మనము కూడా ఇక్కడ దేవుడు మీరు పరిశుద్ధులే ఉండవలెను అన్నాడు. అంతేనే కదా? ఆ మాట చూసుకుంటే 19:2 మీరు పరిశుద్ధులై ఉండవలెను, ఉండాలి అంతే. కానీ ఉంటున్నామా మనం? ఉండవు. ఎవరో వస్తారు ఇది చేస్తానంటే వాళ్ళని కలిగి వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకొకరు వస్తారు అమ్మని కిదిస్తుందంటే వాళ్ళని కలిగి వెళ్ళిపోతూ ఉంటున్నాం. హల్లెలూయా. కానీ దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు ప్రతి విషయాన్ని కూడా. ఎందుకంటే మీకు డైరీ రాసి అలవాటు ఎంతమంది ఉందో తెలియదు, కానీ దేవుడు ప్రతిరోజు డైరీ రాస్తాడు. మనం చేసే ప్రతి పని రాస్తాడు. జీవగ్రంథంలో ప్రతిదీ లెక్కిస్తాడు. నువ్వు ఉదయకాల సమయంలో లేచి నీ చేస్తున్న ప్రార్థన, నీ ఎవరి కొరకు చేస్తావు ప్రార్థన, ఎలాంటి ప్రార్థన చేస్తావు, లేదంటే రాత్రి నువ్వు పండుకొని ముందు చేసిన ప్రార్థన, ఎలాంటి కృతజ్ఞత కలిగిన ప్రార్థన చేస్తావు, దేవుడు ప్రతీది రాస్తాడు. మనం మర్చిపోతాం. మనం ఈరోజు వాక్యం ఇంటికి వెళ్ళగానే మర్చిపోతాం. దేవుడు ఈ వాక్యాన్ని కూడా రాస్తాడు. దేవుని స్తోత్రం. పలానా రోజున పలానా మౌలిక ప్రసాద్ పలానా సంఘంలో పరిశుద్ధత కొరకు మీతో మాట్లాడాడు కదా. మన ఏమంటాం? ఆయన ఎవరో నాకు తెలియదని మా పాస్టర్ గారు కదా, మా ఊరు కాదంటే దేవుడు తీసిదిగో నా దగ్గర ఆధారం నేను రాసుకున్నాను. పలానా సమయంలో పలానా సేవకుడు తీసుకొస్తే ఆయన మాట్లాడిన ప్రతి మాట. మీరు ఎంతమంది ఉన్నారో మీ పుట్టేజ్ అంతా అక్కడ ఉంటుంది. సీసీటీవీ తెలుసా మీకు? సీసీటీవీ డేటాను మనం డిలీట్ చేయగలుగుతాం, ఫోన్లో ఉన్న డేటాను డిలీట్ చేయగలుగుతాం. కానీ దేవుడి దగ్గర ఉన్న డేటాను ఎవరో డిలీట్ చేయలేరు.
దేవుని స్తోత్రం. మనం అనుకుంటే మనం ఎవరు చూసారంటే ఆ రోజు మనం విన్నామని లేదు, ఆయన చెప్పుకుని వెళ్ళిపోయి మనం కూర్చున్నాం. కానీ దేవుడు అంటే కదా ఆ రోజు చూపిస్తాడు మనకి, అలాంటి పెద్ద స్క్రీన్ మీద చూపిస్తాడు. ఇదిగో ఆ రోజు నీలో యథార్థత, నువ్వు యథార్థత కోల్పోతున్నావని, యథార్థత గురించి నేను మాట్లాడిన మాటలు దేవుడు అంటున్నాడు కదా, ఈ రోజు ప్రతి మనుషుడు యథార్థత కోల్పోతున్నాడు. ఈ రోజుల్లో మనుషులమైన మనం యథార్థతను కోల్పోయి లోకానికి దగ్గర అయిపోతున్నాం. దేవుడు కోరుకున్నది ఏంటంటే ఈ లోకంలో నిన్ను పరిశుద్ధులుగా చూపించాలని, ఈ లోకంలో నుంచి దేవుడిని వేరుపరచాలి. మరలా మనం ఉంటుంది కదా, కుక్కతో వంకనంటే మనిషి ఇంటి మరలా ఏమైపోతుందండి, ఒక వారం బాగుంటాం, 2 వారాలు బాగుంటాం, తర్వాత ఉంటాం. ఏం చేసిన భక్తి ఎక్కువ ఉంటుంది కదా, భక్తి చేసే మన రోజు. కరోనా వస్తుందని ఎవరైనా ఊహించారా? ఇప్పుడు యుద్ధాలు జరిగిందని ఎవరైనా ఊహించారా? ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతున్నాడు. అప్పుడు చాలా మంది భయపడిపోతున్నారు ఈరోజు, అయ్యో క్రీస్తు అక్కడ రాబోతుంది, నేను మారిపోవాలి, ఈరోజు నా కుటుంబాన్ని మార్చుకోవాలి. దేవుడు ఇంకా మనకు అవకాశం ఇచ్చాడు. ఈరోజు దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు, మనల్ని ప్రేమించాడు కాబట్టి, ప్రాణం విలువ ఆయనకి తెలుసు కాబట్టి, మన కొరకు ఆయన కలవరసులుగా చిందించిన రక్తం విలువ ఆయనకి తెలుసు కాబట్టి, మనం ఏమనుకుంటే ఇంకా మనకు ప్రాణం ఉంది కదా అనుకుంటాం. మనం మనలాగే ధనవంతుడు కూడా అనుకున్నాడు కదా, నా ప్రాణానికి నువ్వు కాదు సుఖించన్నాడు. ప్రబంధనకి ఈ రోజు నీ రాత్రి నీ ప్రాణాన్ని తీసుకున్నాడు రప్పించాడా, ఇంకేం తింటా, ఇంకేం తాగుతా నువ్వు. హల్లెలూయా. అందుకే వాక్యం మనం చూసుకున్నట్లయితే సూర్య బెచ్చంలో ఒంటె దూరడం సులభం, కానీ ధనవంతుడికి పరలోక రాజ్యంలో స్థానం కూడా చాలా కష్టం. హల్లెలూయా. ఆ యొక్క మరణం సూర్య బెచ్చంలో ఒంటె దూరడం సులభం అంటారు. అసలు దేవుడు ఏ రకమైన ఆలోచన మాట మాట్లాడాడు అంటే, పరిశుద్ధత కలిగిన నీకు ఈరోజు పరిశుద్ధత కోల్పోతే ఆ సూర్య బెచ్చంలో నుండి మనకి మార్గమే లేదు. మనకి ఆ సూర్య బెచ్చం ఎంత ఉంటుందండి, ఒంటి ఎంత ఉంటుందండి మనం చూసుకుంటే. అదేవిధంగా ఆ ఒక మన ఏమంటారండి, సరస్సు ఆవగింజ, ఎస్ రైట్, ఆవగింజంత విశ్వాసం ఉంటే మనం అద్భుతాలు చూడగలుగుతామంట.